పిచ్చుకని ఎప్పుడైనా చూసారా? రెక్కల్ని విపరీతంగా ఊపుతుంది ఊపుతుంది ఊపుతుంది, ఎక్కువ కష్టపడుతుంది, కానీ తక్కువ దూరం వెళుతుంది. మీరు కావాలంటే గమనించండి. కొంగని ఎప్పుడైనా చూసారా? మరీ రెక్కల్ని విదల్చదేమో కానీ కొంత ఎక్కువ, పిచ్చుకంత కాదు కానీ కొంచెం తక్కువే, కానీ అయినా విదులుతుంది, కొంచెం ఎక్కువ దూరం వెళుతుంది. గెద్దని ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి రెక్కలు అలా విదులుతుంది, అంటే రెక్కల్ని విప్పారుస్తుంది, ఆ ఆకాశంలోకి ఎగురుతుంది, కొద్దిగా అంటుంది అంతే, ఇంకా ఆ తర్వాత అందం ఇంకా స్టేబుల్గా వెళ్ళిపోతుంది, 100 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. రెక్కల్ని విపరీతంగా విదిల్చినంత మాత్రాన పిచ్చుక దూరంగా వెళ్ళటం లేదు. రెక్కల్ని అస్సలు విదిల్చకపోయినా రెస్ట్ తీసుకుంటుంది కదా అనుకుంటున్నప్పుడు గెద్దేమో దూరంగా వెళుతోంది. కాబట్టి కష్టపడ్డం అంటే అర్థం ఈ గొడ్డులాగా చాకరీ చేయడం కాదు, కష్టపడితే మాత్రమే రిజల్ట్ వస్తుందని కాదు. నీకంటూ ఒక సహజమైన ప్రతిభ, నువ్వు ఏది చేయగలవో ఏది చేయలేవో తెలుసుకోగలిగిన జ్ఞానం, అసలు అవుట్కమ్ ఏంటి అనే ఒకానొక లాజిక్, ఎంత కష్టపడాలి ఈ పనికి అని తెలుసుకోగలిగిన ఒకానొక కామన్ సెన్స్, ఈ పనిని నేనే చేస్తేనా లేదా నాతో పాటు టెక్నాలజికల్ సపోర్ట్ని కానీ హ్యూమన్ సపోర్ట్ని కానీ తీసుకుంటూ చేయించుకోవచ్చా అనే ఒకానొక మేనేజరల్ స్కిల్స్, నాక్నెస్, నేర్పరితనం. కొంతమంది స్టూడెంట్స్ నాకు ఇప్పటికి గుర్తు. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను కొంచెం కల్చరల్ యాక్టివిటీస్లో ఎస్సే రైటింగ్, క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఉండి ఊళ్ళు తిరుగుతుండేవాళ్ళం. అమలాపురం కేబేరి కాలేజ్ నుంచి ఇటు రాజమండ్రి, ఇటేమో విజయవాడ, అటు వైజాగ్, అబ్బోతి మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. చదివేదే లేదు. మా ఫ్రెండ్స్ అలా కాదు, యాక్చువల్గాను పుస్తకాలతో చదివేవారు. యాక్చువల్గా వాడు ఉదయం రాదు పుస్తకాలే 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 పుస్తకాలే. కానీ విచిత్రం ఏంటంటే నాకేమో ఎక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చాయి. దానర్థం, దయచేసి దానర్థం పుస్తకాలు చదవద్దని కాదు, చదవకపోయినా పాస్ అవుతారని కాదు. నేను అంటుంది ఏంటంటే ఎక్కువ శ్రమపడ్డానంత మాత్రాన జీవితంలో ఎదగవని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. క్వాంటిటీ ఇంపార్టెంటే, క్వాలిటీ ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. హార్డ్ వర్క్ ఇంపార్టెంటే, దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్ని మిక్సీలో వేసి బయటికి తీస్తే దాని పేరు స్కిల్ఫుల్ వర్క్ అంటారు యాక్చువల్గా. అందుకని చాలామంది నన్ను ఎక్కువసేపు నేను కష్టపడతాను లేకపోతే కనుక ఎక్కువ వర్క్ చేస్తాను చాలామంది అనుకుంటారు. యాక్చువల్లీ నేను ఎక్కువసేపు వర్క్ చేయను. నెంబర్ ఆఫ్ టాస్క్, ఒక టాస్క్ని 10 నిమిషాల్లో ముగించి అలాంటి టాస్క్లు ఎక్కువ చేస్తాను. వెర్టికల్ టాస్క్లు కాకుండా హారిజాంటల్ టాస్క్లు చేస్తాను. దాని మీద ఈసారి ఎప్పుడైనా మరొక వీడియో చేద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.